పాడు చేసుకుంటున్నారు? ఎందుకు వాటిని పోగొట్టుకుంటున్నారు? ఎందుకు నీతి యథార్థతను పోగొట్టుకొని దేవుడిచ్చిన వాటిని తృణీకరిస్తున్నారు? ఒక ఫ్యామిలీ దేవుడి దూరం అయితే మీరు పోయి చెప్పే దేవుడికి దూరం కాకండి, దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకండి, రండి రండి అంటే అక్కడికి వెళ్తే భోజనం పెడతారు, ఇక్కడికి వెళ్తే ఏసీ అంటారు, అక్కడ పోతే మమ్మల్ని మాకు రాజ మర్యాదలు చేస్తున్నారు అని వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతున్నారు. అప్పుడు ఏంటి ప్రభావం వీళ్ళ గురించి అయితే తినే అన్నంలో ఉమ్మేసుకుంటున్నారు. తినే అన్నంలో వాళ్ళ కొడుకు ఉమ్మేసుకుంటున్నారు. నువ్వు మౌనంగా ప్రార్థన చేయి అన్నారు. కొద్ది రోజులు ప్రార్థన చేశానండి, తిరిగి ఏడ్చుకుంటూ వచ్చాడు. అన్న స్థలాలు పోయినాయి, పొలాలు పోయినాయి, ఇళ్ళు కూడా ఆపేశారు. ఏమీ లేదు, అద్దెకి ఇంట్లో ఉంటున్నాం, అద్దె కట్టే స్థితి కూడా లేదన్నా. మన సంఘంలో ఎవరన్నా ఉంటారేమో, సహాయం చేయమని చెప్పవా అన్నా అనొచ్చు. మరి ఏమా అక్కడ వేసి, అక్కడ భోజనం, అక్కడ టిఫిను, అక్కడ రాజ్య మర్యాదలు పోయే